నీటిలో ఉన్న చేప బయటికి రావాలంటే ఎర వేయాల్సిందే. అలానే అర్జునుడి కోసం స్వయంవరం అనే ఎర వేశారు. కాంపిల్య నగరంలో ద్రౌపదికి స్వయంవరం పెట్టి రీసెంట్ గా యువరాజైన దుర్యోధనుడితో సహా అందరి యువరాజులకి ఆహ్వానం పంపిస్తారు. కానీ ఎవరైనా సరే మామకి తగ్గ అల్లున్నే కదా తెచ్చుకోవాలనుకుంటారు. అందుకే ద్రుపద మహారాజు కూడా తనని ఓడించగలిగిన అర్జునుడు బతికే ఉంటాడని తనకే ద్రౌపదిని ఇవ్వాలి అనుకుంటాడు. ద్రౌపది కూడా అదే కోరుకుంటుంది. దానికోసమే స్వయంవరంలో ఇలా ఒక టెస్ట్ పెడతారు. బరువైన ధనస్సు, కుండలో నీళ్లు, ఇంకొక వైపు కదులుతున్న చేప. ఈ పరీక్షలో గెలవాలంటే ఆ ధనస్సు ఎత్తి విల్లు కట్టి అలాగే కేవలం కుండ నీటిలో చేప ప్రతిబింబం అంటే రిఫ్లెక్షన్ ని చూస్తూ చేప కంటికి బాణం వేయాలంట. పెద్ద ప్లాన్ ఏది. ఒకరి తర్వాత ఒకరు రావడం, ధనస్సు ఎత్తలేక వెళ్ళిపోవడం ఇదే రిపీటు. ఇందులో గెలవడం కేవలం అర్జునుడికి కర్ణుడికి మాత్రమే సాధ్యం. ఈ విషయం అర్థమైన దుర్యోధనుడు తన కోసం కర్ణుడు ఆడతాడని చెప్తాడు. కానీ ఎవరి కోసం వాళ్ళే ఆడాలని ద్రుపద మహారాజు ఒప్పుకోడు. సరే ఓకే అని కర్ణుడు స్వయంగా తన కోసమే ఆటలోకి దిగుతాడు. కర్ణుడు కూడా రాజే కాబట్టి తనని ఆడకుండా ఎవ్వరూ ఆపలేరు, ఒక్కరు తప్ప. మరి కర్ణుడిని ఎలా ఆపారో, అర్జునుడు ఎలా గెలిచాడో తెలియాలంటే ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.